నువ్వు ఒక బొచ్చుగా నువ్వు మరి ప్రకాష్ రాజు బొచ్చుతోనే కదా నువ్వు సమానం అని చెప్పి. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి రావణ్ అలియాస్ బచ్చలకూర జోసెఫ్, ఇతని గురించే పూర్తిగానైతే ప్రస్తుతం చర్చ అయితే జరుగుతుంది. గత కొన్ని రోజుల క్రితం ఏదైతే ఏలూరులో నిర్వహించినటువంటి దళిత క్రైస్తవ సభ మహాసభలో పాల్గొన్న ఈ యొక్క ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే అతనిపైన పిఠాపురంలో పోలీస్ కంప్లైంట్ చేయడం, తద్వారా వారు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రశ్న రావణ్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం, పిఠాపురంకి తీసుకెళ్లడం, అక్కడ అతన్ని విచారించిన తర్వాత అతనికి బెయిల్ మంజూరు చేయడం, అలా పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, ఇనుగుదురు తదితర చోట్ల ఒక 5 కేసులు నమోదు కాగా 5 కేసులో బెయిల్ రావడం అనేది జరిగింది. కేవలం ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి ఏపీ ప్రభుత్వం పైన ప్రశ్నలు అడగడం వల్లనే, ప్రశ్నించడం వల్లనే, ముఖ్యంగా సుగాలు ప్రీతికి సంబంధించినటువంటి కేసు విషయంలో ఆయన ముందుకు వెళ్ళడం వల్లనే ఆయన పైన కక్షగట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు, అనేకమైనటువంటి తప్పుడు అభియోగాలు మోపుతున్నారంటూ కూడా ఆయనకు అనుకూల వర్గం చెబుతూ వస్తుంది. ఇది అక్రమ అరెస్టు, ప్రశ్నను అణిచివేయాలని చెప్పి అనగదొక్కాలని చూస్తున్నారంటూ కూడా చాలా వరకు ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. రాధా మనోహర్ దాస్ ఈడు అడుక్కోకపోతే ఈడికి బతుకులేదు. పవన్ కళ్యాణ్ నోట్లో. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇటు జనసేన నాయకులు కావచ్చు, హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన వారు కావచ్చు, ప్రశ్న పైన ఈ యొక్క ప్రశ్న రావణ్ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఏ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే ఆ పోలీస్ స్టేషన్ వెంట వెళ్ళడం, పోలీసు వాహనాల వెంట వెళ్ళడం, ఈ యొక్క రావణ్ని పైన దాడి చేయాలని ప్రయత్నించడం, ఏకంగా పోలీస్ స్టేషన్లోకే దూకి అక్కడ ఆయనను కొట్టాలని చూడడం, దాన్ని పోలీసులు అణచివేయడం, ఇటువంటి అనేక ఘటనలు కూడా జరిగాయి. ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తికి ఇటు మద్దతుగా ఇటు లెఫ్టిస్ట్ భావజాలానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ముఖ్యంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పలుసార్లు ఈయన గురించి సామాజిక మాధ్యమాలలో ఈ యొక్క ప్రశ్న రావణ్ అరెస్టుకు సంబంధించి మద్దతుగా మాట్లాడడం, అలాగే వీరిరువురికి సంబంధించినటువంటి కొన్ని ఆడియో క్లిప్లు కూడా వైరల్ కావడం, అవి కావాలని చెప్పే మా పైన వ్యతిరేకతను, ప్రజల్లో వ్యతిరేక భావాన్ని వచ్చే విధంగా ఆ యొక్క కుట్రపూర్తి చర్యలో భాగంగానే వైరల్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా ఆరోపణలు చేయడం అనేది మనం గత కొన్ని రోజులుగా చూస్తూ వస్తున్నాం. ఇక ప్రశ్న రావణ్ అనే వ్యక్తి అసలు నేపథ్యం ఏంటి, ఆయన ఛానల్ నడపడం వెనుక గల కారణాలు ఏంటి, బచ్చలకూర జోసెఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్న రావణ్గా మార్చుకోవడానికి గల కారణాలు ఏంటని మనం విశ్లేషిస్తే, ఒక్కసారి ఎవరైతే ఈ రావణ్ హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు కావచ్చు, హిందూ ధర్మాన్ని అవలంబించేటటువంటి వారు కావచ్చు, ముఖ్యంగా శ్రీరాముని భక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రావణ్ని ఒక విలన్గా చూస్తారు, రావణ్ని ఎవరు అభిమానించరు. కానీ అలాంటి రావణ్ పేరును ఇతను జోసెఫ్ నుంచి రావణ్గా మార్చుకున్నాడు. అందుకు గల కారణం ఏంటి అని చెప్పి ఇప్పుడు గమనిస్తున్నారు. ముఖ్యంగా ఆయన తన ఏదైతే పెట్టుకున్నటువంటి ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ కేసులు వచ్చిన తర్వాత చాలామంది కూడా గమనించి ఆ యూట్యూబ్ ఛానల్ అతను ఏం చేస్తున్నాడు, నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రశ్నిస్తున్నాడా, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనే ఈయన ప్రశ్నించడం వల్లనే నిజంగానే ఇతను అరెస్ట్ చేస్తున్నారా అనే ఒక అనుమానాలు రావడంతో చాలామంది కూడా ఈ యొక్క ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని గమనించడం, అందులో వీడియోలను చూడడం, మొత్తం వెతుకులాడారు. అప్పుడు అందరికీ అర్థమైంది ఏంటంటే, ఈ ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కేవలం ఒక మతాన్ని అవలంబించేటువంటి వారిని, ఒక మతం కోసం ప్రచారం చేసేవారిని, ఒక మతాన్ని ఎవరైతే టార్గెట్ చేసుకొని మాట్లాడతారో వారిని వ్యతిరేకించడం, వారికి కౌంటర్లు వేయడం బట్టి ఎవరైతే చేస్తున్నారో వారిని టార్గెట్గా చేసుకుని ఒక ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది. స్వతహాగా నేను నాస్తికవాదిని, నేను దేవులను నమ్మను అనేటువంటి ప్రశ్న రావణ్ అనే వ్యక్తి కేవలం హిందూ సనాతన ధర్మాన్ని అవలంబించేటువంటి వారిని, ముఖ్యంగా అందులో రాధా మనోహర్ దాస్ కావచ్చు, అలాగే ఈ యొక్క
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతరత్ర యూట్యూబ్ ఛానల్ నడుపుకునేటువంటి ధార్మిక ఛానల్ నడిపించుకునేటువంటి వ్యక్తులను కావచ్చు, వాళ్ళందరినీ టార్గెట్గా చేసుకొని ఒక మాట్లాడని విధంగా ఒక సభ్య సమాజంలో పలకకూడనటువంటి వ్యాఖ్యలను వాడుతూ వారిని కించపరచడం, వారిని ఒక వ్యక్తిత్వ హననం చేయడం, హిందూ సనాతన ధర్మాన్ని హిందువులు పూజించేటువంటి పవిత్రంగా భావించేటువంటి దేవతలను టార్గెట్గా చేసుకొని కించపరిచే విధంగా భక్తుల హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రచురించడం అనేటువంటివి కూడా జరుగుతుంది. నిజంగా ప్రశ్నారావు అనే వ్యక్తి నాస్తికవాదు అయినప్పుడు తనకు రాజ్యాంగం కల్పించినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అనుగుణంగానే ఒకే మతాన్ని కాకుండా నిజంగా మొత్తం ఎవరైతే దేవుణ్ణి పూజిస్తూ ఉంటారో, అది ఇస్లాం కావచ్చు, క్రైస్టియానిటీ కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, ఇతరత్ర చాలా మతాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా ఒక పద్ధతిలో విమర్శించాలి, లేదా దేవుడే లేడు అని నిరూపించాలి, మూఢనమ్మకాలను నమ్మకండి అని చెప్పి ప్రజలను మూఢనమ్మకాల నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి అనుబంధంగా వీడియోలను ప్రచురించాలి. కానీ కేవలం హిందూ సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా ఈ యొక్క ప్రశ్నారావణ్ అనే వ్యక్తి తన ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో అదే పనిగా పెట్టుకుంటూ అవే వీడియోలు పోస్ట్ చేస్తూ ఎవరైతే ముఖ్యంగా భారతదేశం గురించి గొప్పగా చెప్పుకునేటువంటి, గొప్పగా చేసేటువంటి వీడియోలు ఎవరైతే చేస్తారో వారిని, అలాగే హిందూ ధర్మం గురించి మాట్లాడే వారిని మాత్రమే టార్గెట్ చేసుకొని ఒక ప్రాపగండాగా ఒక బ్యాక్ పుషప్తో ఎవరో పుష్ చేసి చెప్పించినటువంటి విధంగా మాట్లాడుతూ వీడియోలను పబ్లిష్ చేస్తూ వస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో నవంబర్ 2025న ఒక వీడియోను సనాతన ధర్మానికి సంబంధించి కించపరిచే విధంగా ఒక వీడియోను పోస్ట్ చేశారు అంటూ జనసేనకు సంబంధించినటువంటి ఒక డైరెక్టర్, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ వచ్చి గన్నవరం పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు అయితే నమోదు చేశారు. అందులో ఈయన ఈ యొక్క ప్రశ్నారావణ్ అనే ఉదంతం బయటకు వచ్చిన తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్లో ఏముందని వెతుకుతున్నప్పుడు ఈ సనాతన ధర్మాన్ని ఒక అనకూడని వ్యాఖ్యల విధంగా మాట్లాడినటువంటి వీడియో బయటికి రావడంతో ఆ వీడియో ప్రూఫ్గా పెట్టి ఆయన ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఆ కంప్లైంట్ అనుగుణంగా ఈ యొక్క ప్రశ్నారావణ్ పైన గన్నవరం పోలీసులు ఆ దేశద్రోహం కేసు అయితే నమోదు చేశారు. అందులో యూఏపీఏకి సంబంధించి 152 BNS 152 సెక్షన్కి అనుబంధ సెక్షన్లను మొత్తం 8 సెక్షన్లను జోడిస్తూ ఆయనపైన దేశద్రోహం కేసు, అలాగే ప్రజలను తీవ్రవాద భావజాలం వైపు మద్దతు పలికే విధంగా ప్రోత్సహించడం, ఈ యొక్క మావోయిజాన్ని ప్రోత్సహించడం, దేశానికి వ్యతిరేకంగా నడుచుకునే విధంగా ఈ లెఫ్టిస్ట్కి సంబంధించిన నిషేధిత మావోయిస్టుకు అనుకూలంగా మాట్లాడడం వంటి, అలాగే సనాతన హిందూ ధర్మాన్ని కించపరుస్తూ హిందూ దేవీ దేవతలను కించపరుస్తూ మాట్లాడినటువంటి అనేక సంబంధమైన వీడియోలు బయటపడడంతో ఆయన పైన దేశద్రోహం కేసు అయితే నమోదు చేశారు. శనివారం రోజు అరెస్ట్ చేసి నిన్న ఆదివారం రోజు మెజిస్ట్రేట్ ముందు ఉంచారు. మెజిస్ట్రేట్ వద్ద వాదోపవాదనలు జరిగిన తర్వాత ఆయనకు ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రశ్న అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ బచ్చలకూర జోసెఫ్ అనే వ్యక్తి అలియాస్ రావణ్ అనే వ్యక్తి ఎందుకు ఈ హిందుత్వం పైన, అలాగే దేశం పైన దేశ వ్యతిరేక కార్యకలాపాలు నడిచే విధంగా ఎందుకు మారాల్సి వచ్చింది, ఎందుకు ఆయన హిందుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడాల్సి వచ్చిందన్న దానిపైన కూడా ఇప్పుడు అనేక రకమైనటువంటి చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా తమ రిమాండ్ రిపోర్ట్లోనైతే పొందుపరిచారు. ఈ యొక్క ప్రశ్నకు సంబంధించినటువంటి రావణ్ సంబంధించినటువంటి ఫోన్లో కూడా ఈ యొక్క హిందూ వ్యతిరేక భావజాలానికి సంబంధించి, అలాగే తీవ్రవాద భావజాలానికి అనుబంధంగా ఉన్నటువంటి హిడ్మా ఎవరైతే మావోయిస్టు నేత హిడ్మా ఎవరైతే ఉన్నారో ఆయనకు అనుకూలంగా మాట్లాడినటువంటి వీడియోలు, ఆడియో మెసేజ్లు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి పోలీసులు వారి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. దానికి అనుగుణంగా ఈ ప్రశ్న వెనుక ఎవరున్నారు, ఎవరు ఈ యొక్క మతాల మధ్య విద్వేషాలు రొచ్చేగొట్టే విధంగా, అలాగే ప్రజలను సంఘ విద్రోహులుగా మార్చే విధంగా ఆ యొక్క వీడియోలు క్రియేట్ చేయడానికి ఎవరైతే ఈయనకు ప్రోత్సాహం ఇస్తున్నారో, ఎవరు బ్యాక్ సపోర్ట్గా ఉన్నారనేది కూడా
తదుపరి విచారణలో మేము ఖచ్చితంగా కనుక్కుంటామని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ యొక్క రావణ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్టును సపోర్ట్ చేసేటువంటి వారు కూడా అది వ్యతిరేకించినటువంటి వారు, ఆయన యొక్క అరెస్టును వ్యతిరేకించినటువంటి వారు కూడా ఇప్పుడు ఒక దేశద్రోహం కేసు పెట్టడం వల్ల ఆయన ఛానల్ను పరిశీలించడం, తద్వారా ఆ వీడియోల్లో ఆయన ఎటువంటి విశేషాలను అంశాలను పొందుపరిచారనే దానిపైన కూడా వాళ్ళు అవగాహనకైతే వస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క ప్రశ్న రామన్ అనే వ్యక్తి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చగానైతే మారారు. మరి ఆయన నిజంగా ఈ ఒక ఏదైతే యూట్యూబ్ ఛానల్ ముసుగులో ఈ యొక్క ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ముసుగులో రావణ్ నేను ఒక నాస్తికవాది అనేటువంటి నాస్తికత్వం ముసుగులో భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సఖ్యతతో కూడుకున్నటువంటి అన్ని రకాల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ముఖ్యంగా ఒకే మత ధర్మాన్ని టార్గెట్ చేసుకొని వారిని రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క వీడియోలు చేయడం మాత్రం అందరూ ఇప్పుడు తప్పుపడుతున్న పరిస్థితి. ఇటువంటి వ్యక్తులను, ఇటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి యొక్క ప్రశ్న రావణ్తో పాటు అతనికి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి వారిని కూడా టార్గెట్గా వారికి కూడా బుద్ధి వచ్చే విధంగా ఇప్పుడైతే దేశద్రోహం కేసు అయితే నమోదు చేయడం హర్షించదగ్గ విషయం అని చెప్పి చాలామంది హిందూ ధర్మవాదులు, అలాగే సనాతన ధర్మవాదులు, ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అందరూ సమర్థిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి ఈ రావణ్ అరెస్ట్ చేసి ఆయన పైన దేశద్రోహం కేసు ఎప్పుడైతే పెట్టారో, అరెస్ట్ చేశారో, రిమాండ్కి పంపించారో ఆయనకు అనుకూలంగా గతంలో ఎవరెవరి ఛానల్లో ఒక హిందూ ధర్మాన్ని పైన విద్వేషం రెచ్చగొట్టే విధంగా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరెవరైతే ప్రచురించారో వారి ఛానల్లో కూడా ఆ వీడియోలను అయితే తొలగిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, సామాజిక మాధ్యమాల్లో మనం ఏం చేసినా నడుస్తుందనే ఉద్దేశంతో ఎవరెవరైతే ఇవి పెట్టారో, ఎవరైతే ప్రచురించారో వారందరూ కూడా ఇప్పుడు దీనితోటి అన్ని వారి యొక్క వీడియోలను డిలీట్ చేయడం, ప్రైవేట్లో పెట్టడం వంటి అంశాలు కూడా చేస్తూ ఉన్నారు. ఏదేమైనా మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మనం ఈ రకంగా సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలి, ఒక తప్పుని ఎత్తి చూపడానికి వినియోగించుకోవాలి, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి, ప్రజల్లో ఒక చైతన్యాన్ని తెచ్చే విధంగా వినియోగించాలి తప్పించి ఒక మతం మీదనో, ఒక ప్రాంతం మీదనో, ఒక వర్గం మీదనో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఒక వ్యక్తి యొక్క వారి కుటుంబం యొక్క పరువు తీసే విధంగా, వ్యక్తిత్వ అనహానికి ఈ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ రకమైనటువంటి సామాజిక మాధ్యమాల్లో ఈ యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు. ఇటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చాలామంది అయితే బహిరంగంగానే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఇప్పటి వరకు ఒక ముసుగు వేసుకొని జీవిస్తున్నాడు. నాస్తికవాదంలో నేను ఒక నాస్తికుడిని, నేను దేవుని నమ్మనని చెప్తూనే ఒక మత ధర్మం పైన విషయాన్ని చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి దేశ ద్రోహానికి పాల్పడే విధంగా ఒక తీవ్రవాదాన్ని వ్యాప్తి చేసే విధంగా అతని కదలికలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా తన దగ్గర సాహిత్యం కావచ్చు, విప్లవానికి సంబంధించినటువంటి, తీవ్రవాదానికి సంబంధించినటువంటి సాహిత్యం కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి వారి వ్యక్తుల యొక్క సంబంధాలు కావచ్చు, ప్రజల్లోకి ఎట్లా ఈ యొక్క తీవ్రవాద భావజాలాన్ని తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలనే దానిపైన కూడా తన ఫోన్లో ఉందని చెప్పి పోలీసులు అయితే రిమాండ్లో పెట్టారు. రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. దానికి ఇతని వెనుక ఎవరైతే ఉన్నారో ఆ కుట్ర కోణాన్ని కూడా బయటికి తీసి తీరుతాం, ఖచ్చితంగా విచారణ చేసి తీరుతాం, దీన్ని బయట పెడతామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ప్రశ్న రావణ్ను ఈ నెల 18 వరకు రిమాండ్కి విధిస్తూ న్యాయమూర్తి అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ యొక్క అంశం పైన కూడా ఇప్పుడు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక చర్చ అయితే జరుగుతుంది.